కూటమి ప్రభుత్వం టొబాకో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఏపీ ట్రైకార్ చైర్మన్ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసులు అన్నారు. మంగళవారం బుట్టాయిగూడెంలో గల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి రైతులను మాయమాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు రైతులను పట్టించుకోని జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. టొబాకో రైతులకు కూటమి ప్రభుత్వం కిలోకి 20 రూపాయలు అదనంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులకు బ్యారన్కు 50,000 రూపాయల వడ్డీ లేని రుణాలుగా అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగవర్తి సోంబాబు, రైతు సంఘం నాయకులు గద్దె అబ్బులు, కందుల శ్రీను, చిలకమూడి సుధాకర్, మనెల్లి బాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఆట డ్రామా. ఈ డ్రామా కంపెనీ కోసమై దారిపల్లి వస్తున్న ప్రయాణం. రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సౌరాజకీయాలకి కావాలని కేవలం సీదిరా ప్రహ్లాద్ గారిని పరామర్శించి దెబ్బ తిన్నవాడు చనిపోయిన వాడి దగ్గరికి వెళ్లకుండా రావడమే ఇతని ఉద్దేశం. ఇది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామా. అయితే ఏంటంటే రైతుల మీద ఉన్న ప్రేమ కాదు, పొగాకు రైతులు అంతా కూడా రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం చాలా గుర్తుని చెబుతూ ఉంది. రైతులు వాళ్ళకి ఏదైనా అండదండగా ఉండాలని కూటమి ప్రభుత్వం కిలో మద్దతు కిలో మీద 20 రూపాయలు లో బిడ్డు అనే మాట అనిపించకుండా ప్రతి రైతు పంట కొనాలి, పంట తీసుకుని అవి లేదు. నో బిడ్డు లో బిడ్డు అనే మాట ఎక్కడ వినిపించకూడదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరించాయి. కేంద్రం ఢిల్లీ వెళ్ళాలని సీఎం గారు నిర్ణయించారు. మాట నోటి నుంచి రావడమే చూపించారు. రైతు ఎలా ఉంటాడు, అతను ఎలా పండిస్తాడు, అతను ఏ రకం పండిస్తాడు, యూరియా ఏంటో, డిఏపి ఏంటో, అతని ధర ఏంటో, అతను ఏంటి శ్రమం ఎలాగా, స్వరాజ్యాలు ఎలాగా, ఏ రకంగా ట్రాప్ చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది మాత్రమే అతను తెలుసు. కానీ ఏంటంటే అతను తెలిసిన విద్యని మార్పు ఈ మార్పు తీసుకొచ్చి చూపిస్తున్నాను. మార్పు తీసుకొచ్చి చూపించడానికి ఇది ఒక నాటకం అయి ఉంటుంది. ఖచ్చితంగా దీని వెనక ఒక డ్రామా అయి ఉంటుంది. ఈ డ్రామా వెనక ఖచ్చితంగా ఒక దాడితో మొత్తం ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పలేను. అదే రకంగా ఈ రైతులు మీద కపట డ్రామా చూపిస్తున్నాడంటే ఎక్కడో చోట ఏదో ఒక చోట ఎవరినో వాళ్ళు దెబ్బ కొట్టాలి అని నిశ్చయంతో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దానికి ఇదొక కోసం పార్టీకి ఇదంతా అలవాటే. అక్కడ ఆయన ఈ దారిపల్లి వచ్చేదానికి కూడా ఈ గొడవల పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఇదంతా కూడా ఒక డ్రామా. ఈ డ్రామా కంపెనీ అట్రాసంగా చేయాలని చూస్తున్నారు. ఈ రకంగా చేసి ప్రజలను మబ్బు పెట్టాలని చూస్తుంది. కానీ ప్రజలను